జార్ఖండ్లో ఒక వృద్ధ మహిళ తన బ్యాంకు ఖాతా నుండి 10,000 రూపాయలు కోల్పోయింది. నేరస్తులు ప్రధానమంత్రి కిసాన్ యోజన సహాయమని నమ్మించి ఆమె బయోమెట్రిక్ డేటాను ఉపయోగించి డబ్బును దొంగిలించారు. ఈ మోసం బ్యాంకు ఖాతా ఆధారంగా ఆధార్ లింక్ ఉపయోగించి జరిగింది. ఈ ఆధార్ డేటాను జాగ్రత్తగా రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఓటీపీ లేదా కార్డు కూడా లేకుండా మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బును విత్డ్రా చేసుకునే కొత్త రకమైన సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. నేరస్తులు నిరంతరం ప్రజలను మోసం చేయడానికి కొత్త మార్గాలను కనుక్కుంటున్నారు. జార్ఖండ్లో ఇలాంటి కేసు ఒకటి చోటు చేసుకుంది. ఒక వృద్ధ మహిళ తన ఖాతాను 10,000 రూపాయలను విత్డ్రా చేసుకుంది. జార్ఖండ్లోని గాజ్వా జిల్లాలోని స్కామర్లు ప్రధానమంత్రి కిసాన్ యోజన నుండి ప్రయోజనాలకు పొందడానికి సహాయం చేస్తున్నారనే నెపంతో ఆ మహిళను సంప్రదించారు. ఆ తర్వాత వారు ఖాతాను యాక్సెస్ చేయడానికి, డబ్బును ఉపసంహరించుకోవడానికి ఆమె కళ్ళను స్కాన్ చేశారు. మరుసటి రోజు ఆమె బ్యాంకుకు వెళ్లి చూడగా నిధులు పోయాయని ఆ మహిళ మోసాన్ని కనుగొంది. మోసం ఎలా జరిగింది అంటే, నేడు చాలా బ్యాంకు ఖాతాలు ఒక వ్యక్తి ఆధార్ కార్డుతో అనుసంధానం చేయబడుతున్నాయి. ఈ లింకుతో వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ స్కాన్ ఉపయోగించి డబ్బును ఉపసంహరించుకోవచ్చు. బ్యాంకులు ఈ లావాదేవీలపై పరిమితులను నిర్దేశిస్తున్నప్పటికీ స్కామర్లు ఈ వ్యవస్థను దోపిడీ చేయగలిగారు. వారు మహిళా ఆధార్ నెంబర్ను ఉపయోగించి ఆమె బ్యాంక్ ఖాతాను కనుగొని ఆమెకు తెలియకుండా అక్రమంగా డబ్బును ఉపసంహరించుకుంటున్నారు. ఈ రకమైన మోసాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అప్రమత్తత అవసరం. మీ ఆధార్ కార్డుతో జాగ్రత్తగా ఉండండి. మీ వ్యక్తిగత పత్రాలను, ముఖ్యంగా ఆధార్ కార్డును ఎవరికి ఇవ్వకండి. మీరు దానిని పంచుకోవాల్సిన అవసరం ఉంటే UIDAI వెబ్సైట్లో రూపొందించబడిన వర్చువల్ ఆధార్ నెంబర్ను ఉపయోగించడాన్ని పరిగణించవచ్చు. UIDAI వెబ్సైట్ మీ కార్డులోని బయోమెట్రిక్ సమాచారాన్ని లాక్ చేయడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది. దీని అర్థం ఎవరూ మీ వేలిముద్రలు లేదా ఐరిస్ స్కాన్ను ఉపయోగించి మీ డేటాను యాక్సెస్ చేయలేరు. అయితే మీరు బయోమెట్రిక్ సేవను ఉపయోగించాల్సిన ప్రతిసారి దాన్ని మాన్యువల్గా ఆన్లైన్ చేసి ఆపై దాన్ని మళ్ళీ లాక్ చేయాలి. మనం తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు: మీ వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ ఎవరికి ఇవ్వద్దు. UIDAI వెబ్సైట్లో లేదా M-ఆధార్ యాప్ ద్వారా బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలి. అపరిచితుల పథకం, సబ్సిడీ, బెనిఫిట్ ఇస్తామని అడిగితే నమ్మకండి. అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే బ్యాంకు ప్లస్ సైబర్ సెల్లో ఫిర్యాదు చేయండి. బ్యాంకులు ఆధార్ ఆధారిత విత్డ్రాల్పై కఠినమైన లావాదేవీ పరిమితులు పెట్టాలి. స్కామర్లు దీన్ని మోసం చేసి వాడితే ఫిర్యాదు చేసిన వెంటనే బ్యాంకు మరియు NPCI నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోవాలి.